నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. ఎస్ఐఆర్ నిర్వహణ మా పరిధిలోనిదే, సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన ఈసీ. బాక్సింగ్ లో భారత్ కు గోల్డ్, చరిత్ర సృష్టించిన జైస్మిన్ లంబోరియా. ఊరుకునేదే లేదు, సీఎం రేవంత్ రెడ్డికి నాగం జనార్దన్ రెడ్డి వార్నింగ్. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ మీద పూర్తి అధికారాలు తమవేనని, దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసినా అది తమ పరిధిలో జోక్యం చేసుకోవటమే అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికకు ముందు ఎస్ఐఆర్ నిర్వహించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈసీ ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం పార్లమెంటుకు, దేశంలోని అన్ని శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం, ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం పూర్తిగా తమకు సంబంధించిన విషయమేనని ఈసీ పేర్కొంది. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాను సమయానుకూలంగా ప్రక్షాళన చేయాలా, సమూలంగా ప్రక్షాళన చేయాలా, లేక కొన్ని మార్పులు సరిపోతాయా అన్నది ఈసీ నిర్ణయాధికారమని తెలిపింది. ఇక దీంట్లో భాగంగానే బీహార్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2026 జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఎస్ఐఆర్ చేపట్టాలని గత నెల 5వ తేదీన ఎన్నికలు ప్రధానాధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది. బాక్సింగ్ నుంచి మన దేశానికి గుడ్ న్యూస్ వచ్చింది. లివర్పూల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2025లో జైస్మిన్ లంబోరియా చరిత్ర సృష్టించింది. ఆమె మహిళల 57 కిలోల విభాగంలో పోలాండ్కు చెందిన ఒలింపిక్ రజత పతకం విజేత జూలియా సెరెమెథాతో పోరాడి గెలిచింది. దాదాపు ఓటమి దగ్గర ఉన్న సమయంలో ఆమె చూపిన ఫైటింగ్ స్పిరిట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్ బౌట్ లో 4-1 స్ప్లిట్ డిసిషన్ తో ఆమె గెలిచింది. ఈ గెలుపుతో జైస్మిన్ భారత్ కు బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో తొలి స్వర్ణ పథకాన్ని తీసుకొచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేసేందుకు పూనుకుంటే పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటుందని నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి ప్రయత్నాలు మానుకోకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి, కొలన్కొండ శివాజీ, జల్లి విల్సన్, దోనెపూడి శంకర్, కోటేశ్వరరావు, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన విధంగా బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఈ 2 అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. పక్కన ఉన్న తెలంగాణలో కులగణన అమలు చేస్తారని, కర్ణాటకలో కూడా ప్రకటించారని, మన ఏపీలో కూడా కులగణన జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ సాధించుకునేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై ఈరోజు సమావేశంలో చర్చిస్తున్నామని అన్నారు. 143 వెనుకబడిన కులాలు ఉండగా బీసీలకు స్థానాలు తగ్గించడం వల్ల బీసీలు పదవులు కోల్పోయారని చెప్పారు. తెలంగాణలో కులగణన జరిగిన నేపథ్యంలో బీసీలకు పదవులు వచ్చాయని, ఏపీలో కూడా ఇదే విధంగా కులగణన చేపట్టి బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవముట నెల్లికిక్కువ పంచాయతీ జోగిపురంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి ఇళ్లపై భారీ వృక్షం పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీ చింత చెట్టు వేళ్లతో సహా పక్కకు వరిగి 6 ఇళ్లపై పడడంతో పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు ఆదివారం సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ శేఖరం తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ధ్వంసమైన ఒక్కో ఇంటికి 80,000 రూపాయలు ప్రభుత్వం తరపున అందజేస్తామని, అలాగే ఇళ్లను కూడా మంజూరు చేయిస్తామని తెలిపారు.
అనేది చూసిన తర్వాత రిపోర్ట్ పంపిస్తుందని చెప్పి యాక్చువల్గా మరి 6 ఇళ్ళు కూడా మమ్మల్ని ఒక్కొక్కసారికి మొత్తం ఇల్లుకి ప్రకాశం జిల్లా మార్కాపురంలో వివిధ కాలేజీలకు చెందిన డిగ్రీ విద్యార్థులు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని కలిసి కళాశాల యాజమాన్యాలు టర్మ్ ఫీజులు చెల్లిస్తేనే ఎగ్జామ్ ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యాలను పిలిపించుకుని ఎమ్మెల్యే కందుల సర్ది చెప్పారు. త్వరలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా కృషి చేస్తామని కళాశాల యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి డిగ్రీ కళాశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నాయని గవర్నమెంటే చెప్పింది. స్టూడెంట్స్ మీద ప్రెజర్ చేయమాకండి, కాలేజీలలో అదే మనీ కట్టి ఇవ్వమని మేము డైరెక్ట్ గా మీకు మేనేజ్మెంట్ కి వేస్తాం, పిల్లల మీద ప్రెజర్ చేయమాకని. ఇప్పుడు వాళ్ళు మీ డబ్బులు పడవని మా మీద పోయినసారి థర్డ్ సెమిస్టర్ లో కూడా మేము డబ్బులు కట్టినాం సార్. థర్డ్ సెమిస్టర్ డబ్బులు కట్టిన తర్వాత 1 మంత్ కి ఫీజు రియంబర్స్మెంట్ పడ్డ తర్వాత మా అమౌంట్ మాకు ఇవ్వలేదు. అసలు ఎంత పడ్డాయో కూడా చెప్పలేదు మాకు. అసలు ఇంటిమేషన్ కూడా వాళ్ళ కాలేజీలో ఏమి ఇవ్వలేదు. నిన్న మళ్ళీ ఫోన్ చేసి అడిగితే శాతం అయితే కట్టుకోండి, లేకుంటే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. డిగ్రీ కాలేజ్ అందరికి వాళ్ళ తర్వాత చెప్పినాడు. నేను చెప్పినాను సార్, మళ్ళీ సార్కి లెటర్ సార్ ఎమ్మెల్యే సార్కి కలెక్టర్ ఆఫీస్ ఉంటే ఇచ్చుకోకండి ఆయన ఎవరు చెప్పుకోండి మేమైతే కట్టించుకుని కాలేజీ. శ్రీకాకుళం జిల్లా పలాసలో జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా హిందీ ఉపాధ్యాయుల సంఘం పలాస హిందీ పండిట్ శ్రీనివాస్ బాబుజీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసిన అనంతరం స్థానిక ఎస్ఎంసి ఫంక్షన్ హాల్లో ఇంకా నృత్య సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు మరియు ఎంఈఓ శ్రీనివాస్ సంజీవరావు, డిసిసిబి సెక్రటరీ మరియు జిల్లా హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన హిందీని రాజభాషగా మన రాజ్యాంగ సభ గుర్తించడం జరిగింది. మరి అప్పటి నుండి 1953 నుండి కూడా మనం ప్రతిరోజు కూడా ఈ రోజు చాలా ఘనంగా ఎంతో గౌరవంగా మరి మన భాషని మనం గౌరవించుకుంటున్నాం, హిందీ దివస్గా జరుపుకుంటున్నాం. మరి హిందీ భాష యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. మనకి స్వాతంత్రం రావడంలో హిందీ యొక్క సాహిత్యం ఎంతో మనకి స్వాతంత్రం రావడానికి కారణమైంది. అలాగే ఈ భాష భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొస్తుంది. అంటే మన అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక జాతులు ఉన్న మన దేశంలో అందరికీ ఒక పాటపై తీసుకొని రావాలంటే మన హిందీ యొక్క పాత్ర అమోఘం. మరి హిందీ మనకు అందరూ తెలిసిందే. మన దేవ భాష అయినటువంటి సంస్కృతం నుండి ప్రకృతి నుండి అభ్రంశ్ నుండి కలిబోలుగా అలాగే పరివర్తన చెందుతూ ఈ రోజు హిందీగా మన భారతదేశం మొత్తం కూడా అందరి యొక్క ఈ రోజు మనకి జాతీయ హిందీ దినోత్సవం ఘనంగా జరుపుకుంటుంది. మీ అందరికీ శుభాకాంక్షలు అండి. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో నివసించాలంటే భారతదేశం కలిపిన ఒక భాష ఏదంటే అది హిందీ. ఆ భాషకి సెప్టెంబర్ 14, 1949లో రాజభాషగా గౌరవం పొందింది. ఆ భాషకి గౌరవించిస్తూ మనం అందరం కూడా ఈ రోజు హిందీ భాషకి గర్వకారణగా మనం ఈ రోజు మనం జరుపుకుంటున్నామండి. సభీకు మానమే మనందరికీ తెలుసు ఈ 1000 కంటే ఎక్కువ ఉపాధ్యాయుల్లో 550 కంటే ఎక్కువ శ్రీకాకుళంలోని హిందీ ఉపాధ్యాయులు ఉన్నారు. మా యొక్క మన ప్రభుత్వంతోనే ఒకే ఒక చిన్న వినపము, ప్రాథమిక పాఠశాలలోని హిందీకి ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ప్రాథమిక పాఠశాలకి నిలబెట్టాలంటే హిందీకి ప్రాథమిక దశలో నుంచి తేవాలి. అలాగే +2 హై స్కూల్స్ లో హిందీ పోస్టులు మనం నియమించాలి. ఆ హిందీ పోస్టులు నియమించడం వల్ల మనం గ్యారంటీ शक्ति है, हमारा विरासत है. इसे मतलब हम हमारे स्वतंत्रता आंदोलन में गांधी जी सभी लोगों को एक रास्ते पर चलाने के लिए बहुत सारे प्रजासभाएं स्थापित किया है. उसमें हैदराबाद प्रजासभा और मद्रास प्रजासभा हम सबको एक प्रजासभा के माध्यम से ही पढ़े आज हिंदी अध्यापक बने हैं. और ये हमारा विरासत है. हर एक नागरिक को नेशनल लैंग्वेज हिंदी जरूर सीखना चाहिए, क्योंकि अगर हिंदी नहीं आएगा तो हम मंडूक जैसे रह जाएंगे. हमारा आंध्र प्रदेश के अलावा और कोई भी स्टेट में हम जाएंगे तो हमारे बिना भाषा का गुरबा जैसे बन जाएंगे. तो इसलिए हम सबको हिंदी सीखना है. सभी बच्चों को हिंदी सीखने के लिए प्रोत्साहन करना चाहिए. सभी को नमस्कार. आज यहाँ पर हिंदी दिवस महोत्सव मनाए जा रहे हैं. हम लोग यहाँ पर एकत्रित होने का कारण अब सबको मालूम है. हमारी हिंदी भाषा का जो पूरे देश में फैला है, उसी तरह हमारे साउथ स्टेट्स లో కూడా ఇంకా బాగా
प्रचलन संभालन चप्पीसी और यहाँ पर जो भी कार्यकर्ता है वे सब यहाँ पर आए और हमारी हिंदी भाषा को फैलाने के लिए और मेहनत करने की कोशिश करें। धन्यवाद। అండర్ 12 విభాగంలో క్రీడాకారులు పోటీ పడితే అందరూ గెలిచినట్టేనని ప్రముఖ అడ్వకేట్ జి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం కర్నూలు నగరంలోని దేవనగర్లో ఉన్న గుడ్ షెపర్డ్ హై స్కూల్ ప్లే గ్రౌండ్ లో 17వ రాష్ట్ర స్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుంచి చిన్నారులను పిలుచుకొని వచ్చి పోటీల్లో పాల్గొనేలా చేసిన ఆయన జిల్లాల నిర్వాహకులను ఆయన కొనియాడారు. చిన్నతనం నుంచి క్రీడలను సాధనం చేయడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటమే కాక భవిష్యత్తులో వచ్చే విద్యా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, ఇక పిఈటీల అసోసియేషన్ అధ్యక్షుడు చిన్న సుంకన్న, ప్రకాశం జిల్లా చంద్రశేఖర్, నంద్యాల మహబూబ్ బాషా, కడప రాజవర్ధన్, విశాఖ రాజారావు, గుంటూరు అలివేలు, బాపట్ల నాగమ్మ, కర్నూలు నాగశ్రీనివాసులు, పిఈటి మధుతో పాటు వివిధ విద్యా సంస్థలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. జిల్లా సెకండ్ తీసుకో. జిల్లానన్నా స్పోర్ట్స్ అంటేనే కాన్ఫిడెంట్ ఉండాలా, గట్టిగా మాట్లాడాలా. నువ్వు ఇక్కడ మాట్లాడితే స్టేజ్ మీద కిందపడాలి. అదే స్పోర్ట్స్ అంటే. అర్థమైనా? దాని గట్టిగా చెప్పారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ 17వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి సెలక్షన్లకు వచ్చిన రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన చిన్నారులందరికీ నా అభినందనలు. అట్లాగే ఇంత దూరం మిమ్మల్ని తీసుకొని వచ్చిన మీ కోచ్లకు, మీ పీఈటీలకు కూడా నిజంగా నా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు చాలా శ్రమ తీసుకొని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చింటారు. సో ఆ శ్రమ అంటే తీసుకొని మీ పేరెంట్స్ లాగానే వాళ్ళు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చింటారు. కాబట్టి నిజంగా వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలపాలి. ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పీఈటీలకు కానీ, మీతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన కోచ్లకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ సబ్ జూనియర్ పోటీలకు మీరంతా బాగా ఆడి బాగా రాణించి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలా, వెళ్ళాలి. అట్లాగే రేపు తెలంగాణలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో కూడా బాగా రాణించి కర్నూలుకు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి కానీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ హ్యాండ్బాల్ అంటేనే కర్నూలులో ఫస్ట్ గుర్తొచ్చేది మా రామాయణీయులు అన్నది. రామాయణీయులు ఇవి మీరు హ్యాండ్బాల్ అని ఎక్కడ ఎంక్వైరీ చేసినా ఫస్ట్ ఆయన పేరు ఉంటుంది కర్నూలులో. అట్లాగే మన శ్రీనివాసులు అన్న, దీన్ని కార్యదర్శి శ్రీనివాసులు అన్న గారు, మిగతా పీఈటీలు అందరూ వేదిక వెళ్ళిన పీఈటీలు కానీ మీతో పాటు వచ్చిన కోచ్లందరూ కూడా నా అభినందనలు, నా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు చాలా శ్రమ తీసుకొని మిమ్మల్ని తీసుకొని వచ్చినారు. కాబట్టి ఈ విధంగా మీ కోచ్లు ఈ అసోసియేషన్లో మీకోసం చేసిన కృషిని మీరు బాగా క్రమశిక్షణతో డిసిప్లిన్తో బాగా ఆడి బాగా రాణించి మీ భవిష్యత్తుగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్ఐఆర్ నిర్వహణ మా పరిధిలోనిదే, సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన ఈసీ. బాక్సింగ్ లో భారత్ కు గోల్డ్, చరిత్ర సృష్టించిన జైస్మిన్ లంబోరియా. ఊరుకునేదే లేదు, సీఎం రేవంత్ రెడ్డికి నాగం జనార్దన్ రెడ్డి వార్నింగ్. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.